చెప్పు నీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి. నా యూట్యూబ్ ఛానల్ అక్షయ్ కొండ్రు. నీకు మా మాటలు వినిపిస్తున్నాయా? ఆ మైక్లో గోల్ అనే ఉంది, అరుస్తూనే ఉన్నారు. నిన్న నైట్ రూమ్లో రెస్ట్ తీసుకున్నాం కదా, పొద్దున 6కి లేచి దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. టైం ఎంత అండి? 6కి వెళ్దాం అనుకుంటే 11కి వెళ్తున్నాము. అసలు ఇక్కడ క్రౌడ్ చూడండి అయోధ్యలో ఎంత ఉందో. ఈ మనుషులు నాకు తెలిసి మేము మా కుంభ దగ్గర కూడా చూడలేదు. తెలిసి ఈరోజు దర్శనం అవ్వదు. మేము 1.5-2 గంటలు అవుతుంది అనుకున్నాం దర్శనము. ఆ ముందరున్న అసలు ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది మనుషులు ఉన్నారు చూడండి ఒకసారి. అవ్వదు ఈరోజు. మేము నైట్ వారణాసికి వెళ్ళిపోదాం అనుకున్నాం, అయిపోయినాక మధ్యాహ్నం నుంచి. నైట్ వారణాసి కూడా కష్టమే. ఇప్పుడు మేము వెనకాల నుంచి 500 మీటర్స్ నడిచాము. దేనికోసం నడిచామంటే యూటర్న్ కోసం. ఇప్పుడు ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రూట్లో కలిసిపోవాలంట మనము. అసలు ఇదేందో నాకు అర్థం కావట్లే. ఇటు ఎందుకు నడవాలి, మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ అటు ఎందుకు పోవాలి. బాయ్ అసలు ఈ ఫ్లాగ్స్ చూడ ఎట్లున్నావు. నా వెనకాల చూడండి మంచిగా భజన చేసుకుంటూ నడుస్తున్నారు వీళ్ళు క్యూలో. దగ్గరికి అయితే వచ్చాము, లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. అసలు ఇక్కడ క్రౌడ్ చూడండి. లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి లోపల టెంపుల్లో. చూడండి ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది మొత్తం. గాయస్ లోపలికి వచ్చినాక చూడండి అసలు క్రేజీ ఉంది, అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ అంతే ఉంది చూడండి. వావ్ చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. చాలా బాగుంది లోపల చర్చ్ చూడండి. వావ్ క్రౌడ్ చూడండి. అసలు ఇది క్రేజీ ఉంది. అసలు గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనమైతే. గాయస్ మాకు ముందర దేవుడు కనిపిస్తున్నాడు. అసలు గూస్ బంప్స్ మూమెంట్ కదా. ఇంత దూరం కష్టపడి వచ్చాం మనము, వేరే లెవెల్ అసలు నిజంగా. చూడండి ముందర జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ గైస్. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, బట్ 1 సెకండ్ కూడా ఉంచలేదు భయ్య. అసలు అంతసేపు కష్టపడి అన్ని కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి 1 సెకండ్ కూడా దర్శనం చేయించుకోలేదు. మేము చూసాము కూడా విఐపీకి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, అసలు అర్థం కాలేదు మాకు ఇక్కడ. సో అందుకే నార్మల్ దాంట్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మన ద గ్రేటెస్ట్ శ్రీ రామ్లల్లా దర్శనం అయితే అయిపోయింది. క్రేజీ అసలు. నేను నిన్న నైట్ నుంచి ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో. లాస్ట్ ఇయర్ 2024లో జనవరిలో అనుకుంటా నాకు తెలిసి మనకి రామ్ మందిర్ పిటిషన్ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి పర్ఫెక్ట్గా లాస్ట్ ఇయర్ జనవరిలో అనుకుంటా. సో అసలు
నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాదు. రాముల వారు ఎక్కడైతే పుట్టారో అక్కడ రాముల వారికే ఇల్లు లేదు అంటే నాకు అసలు చాలా షాకింగ్ ఉండేది. నేను ఎప్పుడు చూసినా కానీ ఆల్మోస్ట్ లైక్ 500 years తర్వాత లాస్ట్ ఇయర్ జనవరిలో కదా మనం విన్ అయిన తర్వాత ఫీలింగ్ ఎట్లుందంటే ఒక హిందూగా ఒక భారతీయుడుగా లైక్ ఒక హిందుస్థాన్ పౌరుడిగా నేను ఆ రోజు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యా అంటే లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. అసలు ఇండియా మొత్తం షేక్ అయింది ఆ రోజు రామ్ మందిర్ కట్టిన రోజు. అయితే నాకు అదే ఫీలింగ్ అదే ఎక్సైట్మెంట్ ఈ రోజు కూడా ఉండే, నిన్న నైట్ కూడా. బట్ చాలా బాగా అయిపోయింది దర్శనము. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఒక సెకండ్ నేను ఫోన్లో వీడియో తీసి ఇటు చూసే లోపల అయిపోయింది కూడా, తోసి పడేశారు పక్కకి. సో సక్సెస్ఫుల్గా మన రామ్ మందిర్ దర్శనం కూడా అయిపోయింది, రామ్లాలా దర్శనం కూడా. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు వారణాసి అయితే స్టార్ట్ అయిపోయాము. వారణాసి వచ్చేసి ఇక్కడ నుంచి 217 kilometers ఉంది. ఇట్ ఈస్ షోయింగ్ అస్ 4 hours 30 minutes అని చూపిస్తుంది మనకి. సుల్తాన్పూర్ మీద నుంచి వెళ్తామని చూపిస్తుంది. నా ఫ్రంట్ టైర్ అయితే మొత్తం గాలి అయితే మొత్తం పోయింది భయ్యా, ఊగుతుంది చూడండి. ఇక్కడ ఎయిర్ పంప్స్ ఎక్కడ కనిపిస్తే ఫస్ట్ అయితే వెళ్ళి గాలి అయితే ఫిల్ చేయించేసుకోవాలి. ఈ టైర్తో టాస్క్ అనిపిస్తుంది, బట్ నో, ఇప్పటికే ఖర్చు చాలా అయిపోయింది. టైర్ తీసుకోవాలన్నా కూడా నాకు ప్రీమియం టైర్లు తీసుకోవడం ఇష్టం, అట్లా సెకండ్ హ్యాండ్ టైర్లు తీసుకోవాలంటే నాకు ఎందుకో భయం అవి ఇంకా. సో లెట్స్ సీ, ముందరికెళ్ళి అయితే గాలి కొట్టించుకొని మంచిగా ఉందంటే నడిపేద్దాం, లేదంటే టైర్ మాత్రం మార్చేద్దాం అంతే ఇంకా. సో నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి వారణాసి భయ్యా. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. నాకైతే ఆ వైబ్ ఎంతమంది చెప్పారంటే వారణాసిలో వైబ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వైబ్. ఇంకా సిటీ బయటకి వెళ్ళలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మన యూపీ సైడ్ మొత్తం గుట్కల గురించి చెప్తాను కదా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్విఫ్ట్ కార్ కనిపిస్తుంది చూడండి రైట్లో, ఆ విండోలు వాళ్ళ కార్ల మీద వాళ్ళే ఉంచుకుంటున్నారు. అసలు ఆ విండో బయట చూడండి ఎంత ఉందో గుట్కా. ఇంకా ఇప్పుడు ఒక స్కార్పియో వేసే ఇక్కడ అదైతే మొత్తం వైట్ కలర్ కార్ ఎర్రగా అయిపోయింది. టుక్టుక్లు అయితే భలే ఉన్నాయి అసలు. కరెక్ట్ చూడండి, నా బండి విడత ఎంత ఉందో ఈ టుక్టుక్ విడత కూడా అంతే ఉంది, బండి ఎంత ఉందో అంతే ఉంది. ఇవి కొనుక్కుంటే డబ్బులు పోతాయి, అవి కొనుక్కుంటే డబ్బులు వస్తాయి. ఈ కాశీలో కాశీ కాదు ఇది ప్రయాగరాజ్. ఇప్పుడు అయోధ్యలో ఉన్నామా, మా బుర్ర పని చేయట్లేదు ఈ గుట్కాల స్మెల్ చూసి. వాళ్ళ కార్ల మీద వాళ్ళే చూసుకుంటారు, ఏందో వీళ్ళంతా అసలు. ఇప్పుడే మనం అయోధ్య అయితే దాటేసాము. పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయితే అయిపోదాము. ఎయిర్ కూడా ఫిల్ చేయించేసుకున్నాను ఇప్పుడే. మేము పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి ఇక్కడ ఆగితే అబ్జర్వ్ చేశాను నేను ఇప్పుడే. ఉత్తరప్రదేశ్లో పెట్రోల్ రేట్ చూడండి ఒకసారి, 95 rupees ఓన్లీ. ఈ లెఫ్ట్ తీసుకుంటే సుల్తాన్పూర్ హైవే వస్తుందంట, NH 330 వస్తుందన్నమాట. ఈ NH 330లో మనం 200 kilometers వెళ్ళాలన్నమాట కాశీకి వెళ్ళాలంటే. బాయ్ కరెక్ట్ ఇక్కడ నుంచి 200 kilometers ఉన్నట్టుంది అంతే. ఈ రోడ్ చూడండి భలే ఉంది. ఇంతసేపు కొంచెం ఎండగా ఉంది, సడన్గా చల్లగా అయిపోయింది, బాగుంది. ఇన్ని రోజులు మాడిపోయిన చెట్లే చూసాను, మళ్ళీ బతికిన చెట్లు చూస్తాను అనుకోలేదు. ఇక్కడ చూడండి పొలాలు కూడా వచ్చినాయి. హే గాయ్స్, మేము పొలాల్లోకి వచ్చాం గాయ్స్. మేము కాశీకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి, మంచి బాగుంటుంది బండికి అని చెప్పేసి ఫ్లాగ్స్ కట్టిస్తున్నాము. భలే ఉంది బండికి. నా బండి చూడండి, కాకపోతే కర్రలే బాగాలే. నేను స్టీల్ రోడ్లు అడిగా, లేవన్నాడు, కర్రలు బాగాలేదు. బట్ బాగుంది. జై శ్రీరామ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా 150 kilometers టు గో అనమాట. ఎందుకు ఇంత లేట్ అయిందంటే మధ్యలో తినడానికి ఆగాము, సో అందుకని చెప్పేసి లేట్ అయింది. లంచ్ తినేసాము. లంచ్ అంటే లంచ్ కాదు, ఆ పక్కన ఏదో మ్యాగీ కనిపించింది, సో మ్యాగీ తినేసాము. సో చెప్పే టైం వచ్చేసి 5:30 అవుతుంది. చూడండి రైట్ సైడ్ మనకి సన్సెట్ కూడా అయిపోతుంది. సో రైట్ నో మనం సుల్తాన్పూర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 150 kilometers ఉంది. అటు సైడ్ సన్సెట్ కూడా అయిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ ఫ్రేమ్ నా చేతుల మధ్యలో నుంచి. చాలా బాగుంది ఆ ఫ్రేమ్ వచ్చేసి, క్రేజీ అసలు. ఎంత మంచి సన్సెట్ అవుతుంది చూడండి. సైడ్ లాగా ఇక్కడ కనుక ఒక మంచి డ్రోన్ షాట్ తీస్తే ఉంటుంది అసలు. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి అవుతుంది మాకు. అటు ఇటు కార్లు ఉంటేనే, పెద్ద బండ్లు ఉంటేనే మేము ఈ బుక్కలో నుంచి లేకపోతే ఆ మూల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. బాగానే కవర్ చేసాం మేము బండి మీద. కార్ వేసుకొని వచ్చేట ధూళి తీరేదయ్యా మాకు. అండ్ ఎట్ లాస్ట్ ఎన్ని అవర్స్ నాకు తెలియదు, టైం కౌంట్ చేయలేదు.
సో ఆఫ్టర్ చాలా సేపు తర్వాత మనం NH 731 మీదకైతే వచ్చేసాము. 141 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకా చూడండి భలే ఉన్నాయి కదా పైన ఈ చెట్లు థీమ్తో భలే ఉన్నాయి లైట్లు అయితే. సో యా మనం ఇంకా 20 కిలోమీటర్స్లో కాశీ, వారణాసి, బనారస్ 3 ఒకటే. 20 కిలోమీటర్స్లో వీఆర్ గోయింగ్ టు రీచ్ దేర్ అనాలా వీఆర్ అబౌట్ టు రీచ్ దేర్. ఎలా పోతున్నాం ఇంకొక 20 నిమిషాల్లో 20 కిలోమీటర్లు ఒక 10 నిమిషాల్లో నాకు తెలిసి మనం వారణాసి కూడా వెళ్ళబోతున్నాం. ఎస్ వీఆర్ కంప్లీటింగ్ వారణాసి కూడా. గాయస్ ఎట్ లాస్ట్ టైం వచ్చేసి 8 అయింది. గంగా హారతి 7K చేస్తారనమాట, బట్ 8 అయింది. జస్ట్ ఇప్పుడే మేము వారణాసి ఎంటర్ అయితే అయిపోయాము. అక్కడ బోర్డు చూడండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తామంట. సో మేము కూడా ఇప్పుడు కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. మొత్తం ఘాట్స్ అటు సైడే ఉంటాయని. సో యా మనం వారణాసిలోకి ఎంటర్ అయితే అయిపోయాము. 7 కిలోమీటర్స్ టు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. యా నార్మల్గా ఎప్పుడన్నా మీరు థింక్ చేశారా, లేకపోతే మీకు తెలుసా ఇది కాశీలోనే ఎందుకు ఎక్కువ డెడ్ బాడీస్ని కాల్ చేస్తారు అని చెప్పేసి? నాకు తెలిసిన వాటికి ఏంటంటే ఇప్పుడు ముసలోళ్ళు అయిపోతారు కదా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాశీకి వస్తారు వాళ్ళ లైఫ్ని ఇక్కడ వదిలేద్దామని చెప్పి. సో ఇదంతా ఎందుకంటే అంటే వాళ్ళకు నమ్మకం అంట, కాశీలోకి వచ్చి మనం చనిపోయి అదే ఇక్కడ మనం కాల్ చేస్తే మనల్ని మన బాడీస్ని ఇంకో జన్మ పుట్టకుండా, అంటే ఇంకో జన్మ పుడితే అదేదో బర్డెన్ లాగా ఫీల్ అవుతారంట. అందుకని చెప్పేసి వేరే జన్మ లేకుండా వాళ్ళ ఆత్మకి ఏమంటారు విముక్తి కలగాలని చెప్పేసి కాశీకి వస్తారంట. సో ఇక్కడ చనిపోయి ఇక్కడ కలిసిపోతే విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి వస్తారంట. దానికోసం అంట నాకు ఇప్పుడే తెలిసింది ఒక వందలు ఆశ్రమాలు ఉంటాయంట. అంటే ఇంకా ఒక 2 monthsలో చనిపోతాము, లేకపోతే ఓల్డ్ ఏజ్లోనే వచ్చేసే వాళ్ళందరూ వచ్చి ఈ ఆశ్రమంలో ఇక్కడ ఉంటారంట కాశీలో. సో ఆ డెడ్ బాడీస్ని కాలుస్తూ ఉంటారు చూసారా, ఆ ఘాట్ వచ్చేసి మణికంఠ ఘాట్ అంట. మణి ఏదో నోరు తిరగట్లేదు, కింద నేను మెన్షన్ చేస్తాను. మణికరణ్ ఘాట్, మణికరటన్ ఘాట్ ఏదో ఉంటుంది. సో ఆ ఘాట్లో అన్ని డెడ్ బాడీస్ని అయితే కాలుస్తారు మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది గంగా హారతి ఇచ్చే ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడే విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉంటుందంట. సో ఒకవేళ చూస్తే గంగా హారతి మన టైం సెట్ అయితే మనకు అనిపిస్తే చూపిస్తాము, లేకపోతే డైరెక్ట్ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తాము. ఎందుకంటే నాకు మళ్ళీ వేరే వర్క్ ఉంది ఎల్లుండి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం అర్జెంట్లో స్టార్ట్ అవుతున్నాం మేము. అది ఇంపార్టెంట్ పని ఎల్లుండి. సో అందుకని చెప్పేసి తొందరగా అయితే షూట్ చేస్తున్నాము. ఎక్కువ చూపించలేకపోతున్నాను. 2 రోజులు 3 రోజులు ఉండి చూపిద్దామని అనుకున్నా కూడా ఎప్పుడన్నా పర్ఫెక్ట్ సపరేట్ రైడ్ వేద్దాం ఇక్కడికి, అప్పుడైతే మంచిగా అన్ని స్ట్రీట్స్ తిరిగి అన్ని ప్లేసెస్ తిరిగి అయితే చూపిస్తాను. సో ఎప్పుడైతే ఆ మణికర్ణ ఘాట్ దగ్గరికి వెళ్దాము, 2-3 ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉండేసి ఇంకొకసారి విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుని రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాము. సో యా గైస్ ఎట్ లాస్ట్ మనం మన బండి తీసుకొని వారణాసికి కూడా వచ్చేసాము. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, చాలా హ్యాపీగా ఉన్నా. నా బండి ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుందంటే, నేను ఎంత స్పీడ్ వచ్చినా దీనికి అసలు ఏమి కాదు. బుజ్జిముండ పర్ఫెక్ట్గా వస్తుంది. బుజ్జిముండ కాదులే, పందిముండ. తిడుతున్నా నేను బూతులు. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి ఒకసారి, షాక్ అయ్యి షేక్ అవుతారు. 6 కిలోమీటర్లకి 40 నిమిషాలంట. ఇప్పటివరకు 40 చూపించింది, ఇప్పుడు 38 minutes చూపిస్తుంది. 6 kilometers-కి 40 minutes ఏంది భయ్యా? ఎంత ట్రాఫిక్ ఉందో ఏందో అసలు నాకు అర్థం కావట్లే. ఈ లెఫ్ట్ సైడ్ గోడలకి పెయింటింగ్ చూడండి, వారణాసిలో అన్నీ పెయింటింగ్లు వేసిస్తారు. అన్నీ విచిత్రంగా ఉన్నాయి పెయింటింగ్లో. సో గాయస్ అసలు వారణాసిలో వైబ్ చూడండి. అటు పక్కన పెళ్ళా హాయ్ అడే నిన్ను చూసి ఆగినాం మళ్ళీ. నిన్న మనకి తెలుగు ట్రావెలర్ ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు, లాస్ట్ వాక్లో చూపించాను కదా, అయోధ్య వెళ్ళే రూట్లో మళ్ళీ మనకి వారణాసి రూట్లో దొరికాడు చూడండి.
ఇక్కడ కూర్చొని ఉన్నాడు. హాయ్ చెప్పండి. ఆ బ్రో మళ్ళీ కనిపించాడు సడన్గా టుక్ టుక్ మీద కూర్చొని ఉన్నాడు. ఏ బ్రో అని పిలుస్తాడు మేము వెళ్తుంటే. ఎవర్రా ఆయన మమ్మల్ని పిలిచిందని చెప్పి మళ్ళీ వెనకలికి చూస్తే నిన్న మనం నడుచుకుంటూ వచ్చాడు చూసావా, నడుచుకుంటూ హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ వచ్చాను అన్నారు చూసారా, అతనే. ఇప్పుడే బ్యాటరీ అయితే మార్చేసాను నేను. కాశీ స్ట్రీట్స్ లోపలికి ఎంటర్ అయితే అయిపోయాము. టైం వచ్చేసి 8:20 అవుతుంది. మేము మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. అసలు ఆ దర్శనం ఎప్పుడవుతుందో ఏందో మాకైతే అర్థం కావట్లేదమ్మా. ఊరిని అమ్మ ఎవర్రా మీరంతా, ఊరా నాయన. ఇక్కడ మిర్రర్లు క్లోజ్ చేసుకోవడమే బెస్ట్. మిర్రర్ ఇరగొట్టేటట్టున్నారు. ఎటు వెళ్ళాలి? గాయ్స్ ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? వైబ్ ఏంది అసలు నాకు అర్థం కావట్లే. అక్కడి నుంచి అట్లా వెళ్ళాలనుకుంటా. వామ్మో ఈ పబ్లిక్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలి మేము? పార్కింగ్ ఎక్కడుంది అసలు? వామ్మో ఊరు నాయన మనుషులేందరు. ఊరు నాయన ఏంది భయ్యా ఇది? మందలే ఉన్నారు. ఏ బల్లే థ్యాంక్ యూ. మన వాళ్ళు తెలుగు వాళ్ళే అంట. కొంపల్లేనా మీది ఎక్కడ? మణికొండనా? ఆఫ్టర్ ఎంతసేపు దొరికారు తెలుసా మీరు నాకు తెలుగు వాళ్ళు? అవునా? సరే బాయ్ బ్రో, బాయ్. సేఫ్ జాగ్రత్తగా ఉండండి. సో కాశీలోకి అయితే ఎంటర్ అయ్యాము. మేము జాకెట్ ప్యాంట్ ఏం తీయలేదు. హెల్మెట్ కూడా చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. నీ హెల్మెట్ చూపి. హెల్మెట్ కూడా చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ మణికర్ణ ఘాట్, మణికంఠ అన్న, నేను ఇందాక మణికంఠ ఘాట్ అని అన్నాను. మణికర్ణిక ఘాట్ అంట. ఆ మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోయి అదే అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి చూడండి, ఆ డెడ్ బాడీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కొంచెం అందరు క్రౌడ్ చూడండి ఎట్లుందో. తుడు బ్యాక్లెన్స్ తుడు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, జల్దీ జల్దీ. చాలు చూడండి ఒకసారి క్రౌడ్ ఎంత ఉందో అసలు. ఇది కాలభైరవుని టెంపుల్ దగ్గరకు అనుకుంటా. కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో గైస్ ఎట్ లాస్ట్ మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర కూడా ఉన్నాము. చూడండి లోపలికి వెళ్ళట్లేదు. సియర్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాము. లెన్స్కి మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి ట్రిప్లో, అందుకనే కొంచెం లైట్స్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒకసారి క్రౌడ్ చూడండి గైస్. మేము చూడండి ఎట్లాంటి స్ట్రీట్స్లలో నడుస్తున్నాము. చాలా ఇరుకిరుక్కున్నాయి ఈ మణికర్ణ ఘాట్కి వెళ్తానికి ఈ స్ట్రీట్స్ అయితే. చూడండి ముందర చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఈ గల్లీల నుంచి మనం నడుచుకుంటా మణికర్ణ ఘాట్కి అయితే వెళ్ళాలి. ఏంటిది అది? మణికరికనా? అక్కడ ఉంది చూడు. మణికర్ణ అన్న, మణికంఠ అన్న, వామ్మో 1000 పేర్లతో పిలిచా. ఇట్స్ నాట్ మణికర్ణ, మణికంఠ, ఇట్స్ మణికరిక. ఇది చూడండి ఎంత సన్నగా ఉన్నాయి చూడండి రోడ్స్. కెమెరా ప్లీజ్ ఒక్కసారికి ఇగ్నోర్ చేయండి, నా గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. సో యా చూడండి పెయింటింగ్స్. చూడండి లాస్ట్కి ఎక్కడికో వచ్చాం మనం. ఈ కర్రలు చూడండి అసలు. వామ్మో మనుషుల్ని కాల్చే ప్లేస్కి కర్రల్ని తీసుకెళ్తున్నారు. మనం వెళ్తున్నాం చూస్తానికి. గైస్ ఇది చూడండి మనం ఇప్పుడే మణికరికనా, ఇది మళ్ళీ పేరు మర్చిపోయింది, మణికర్ణిక ఘాట్కి వచ్చేసాము. ఒకసారి ఇక్కడ కర్రలు చూడండి ఎన్ని ఉన్నాయో. వామ్మో ఇక్కడ చూడండి ఘాట్కి వచ్చాము కదా, అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి. అండ్ యా ఇటు ముందరికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇటు చూడండి లోపలికి వెళ్తుంటే అఘోరి తాత ఉన్నాడు ఇక్కడ. ఓ సో మేము వచ్చేసరికి ఏం లేదు ఇక్కడ, అందుకే ఇక్కడ చిన్న గుడి ఉంటే
దండం పెట్టేసుకుని బాబాలు కూడా ఉన్నారు. దండం పెట్టేసుకుని రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా. సో యా లెట్స్ గో. ఇక్కడ ఏదో చిన్న గుడి ఉంది, ఆ లోపల బాబాలు ఉన్నారు. క్రేజీ కదా. మణికర్ణిక ఘాట్ అయితే చూసేశారు కదా. మణికర్ణిక ఘాట్ నుంచి డైరెక్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము హైదరాబాదు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇంకా ఇంకోటి ఏదో ఉంది. ఈ 2 టెంపుల్ చూసుకుందాం అనుకున్నాము. బట్ దర్శనం వచ్చేసి 7 to 8 hours అవుతుందంట. నాకు కొంచెం శివరాత్రికి వేరే పని ఉంది. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ బ్యాక్. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్లో ఎట్లోకట్లా ఉండిపోవాలి. అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ ఇంకోసారి వస్తామని చెప్పి మొక్కుని బైక్స్ అయితే స్టార్ట్ చేసాము. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట. మన ఫ్రంట్ టైర్లో గాలి అయితే అయిపోయింది. దేవుడు వల్ల అంతా మంచి అయితే జరిగింది ఇప్పటి వరకు. సో ఇప్పటి నుంచి కూడా అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఇప్పటి నుంచి మంచిగా ఈ రైడ్ అయితే మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను. బ్లాగ్స్ అన్నిటికీ రీచ్ మంచిగా రావాలని కోరుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాను నేను. సో యా, మనకి పర్ఫెక్ట్గా మన ఇంటికి 1254 kilometers అయితే చూపిస్తుంది. ఇట్ షోయింగ్ అస్ లైక్ 21 hours 51 minutes చూపిస్తుంది నాన్ స్టాప్ కొడితే. రేపు నైట్ 10:55 PM వెళ్తామని చెప్పేసి లెట్స్ సీ ఎంత బ్రేక్ చేస్తామో. మేమైతే స్పీడ్స్ అయితే వెళ్ళము, ఎందుకంటే మూవింగ్ ట్రాఫిక్ చాలా ఉంది. అండ్ ఈవెన్ దాంతోపాటు నా ఫ్రంట్ టైర్ కొంచెం పాడైపోయింది. అండ్ బ్రోది కూడా, సాత్విక్ బ్రో కూడా కొంచెం బైక్ ఏంటో 110 క్రాస్ అవుతుండే ఏంటో వైబ్రేషన్స్, ఏదో యాక్సిడెంట్ ఇస్తున్నా కూడా ముందరికి వెళ్ళట్లేదు, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. సో దట్స్ వై దీంట్లో మేము ఇన్ని కిలోమీటర్స్కి ఇంత వెళ్ళాలి అని చెప్పి కాంపిటీషన్ అయితే పెట్టుకోవట్లేదు. సో జస్ట్ బ్యాక్ అయితే అయిపోతున్నాము. నేను యాక్చువల్గా మనం ముంబై టు హైదరాబాద్ కొట్టేసాం, గుర్తుందా? 9.5 hours 800 kilometers 850 kilometers. సేమ్ అంతే 1200 kilometers ఒక 15 hours కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. ఐ థింక్ వీ మే నాట్ డూ ఇట్, ఎందుకంటే చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయి ఉన్నాము. 3 రోజుల నుంచి నిద్ర లేదు, ఏం లేదు. సో దట్స్ వై చాలా జాగ్రత్తగా చాలా మెల్లగా రీచ్ అయిపోదామని అనుకుంటున్నాము. సో యా లెట్స్ గో. ముందరికెళ్ళైతే కలుస్తాను. అంతవరకు జై శ్రీరామ్, ఓం నమ శివాయ. గైస్, గూగుల్ మ్యాప్ నేను నమ్ముకుంటే ఎట్లాంటి రూట్స్లోకి తీసుకొచ్చింది చూడండి. రాత్రి 2ంటికి. వామ్మో, ఈ రూట్లు ఏంది అసలు? ఒకసారి రూట్స్ని చూడండి, ఎంత లోపలికి వచ్చాము అసలు. ఇక్కడ బండ్లు కూడా వెళ్తే వెళ్ళవు. ఈ షార్ట్ కట్స్ తీసుకొస్తుంది అనుకుంటా. వామ్మో, అసలు ఇక్కడ బండి ఎట్లా ఎక్కుతుంది? గైస్, ఈ రోడ్ చూడండి ఒకసారి. గైస్, ఈ రోడ్ చూడండి ఒకసారి. అసలు ఈ గల్లీలేంది, మేమేంది? వామ్మో, ఇదేదో
అక్బర్పూర్ అంట. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఎంజాయ్ చేశారు వీడియో, ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఈ సిరీస్ మొత్తం మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి, ఎందుకంటే చాలా కష్టపడ్డా, చూసుంటారు నేను ఎంత కష్టపడ్డాను. సో యా, చాలా లేట్ అయిపోతున్నాయి కదా వీడియోస్ అప్లోడ్ చేసేసరికి. నాకు తెలిసి ఈ లాస్ట్ వీడియోకి ఒక 10 days గ్యాప్ అయితే వచ్చింది, ఎందుకంటే ఒకేసారి అన్ని వీడియోస్ నా మీద పడేసరికి కొంచెం బర్డెన్ అనిపించింది. సో ఎడిటింగ్ కొంచెం కష్టం అయిపోయింది, అన్ని వీడియోస్ క్లమ్జీ అయిపోయి అన్నీ సెట్ చేసేసుకొని అన్నీ ఎడిటింగ్ చేయాలంటే చాలా టార్చర్గా అనిపించింది నాకు. సో అందుకే కొంచెం బ్రేక్స్ అయితే తీసుకున్నాను. వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఏంటి అప్పుడే క్లోజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, మీరు కాశీ వరకు వీడియో చూశారు కదా, కాశీ టు హైదరాబాద్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ లెన్స్ తీసేసి నార్మల్ వైడ్ లెన్స్ పెట్టాను నేను. సో ఆ చిన్న మిస్టేక్ వల్ల నేను కాశీ టు హైదరాబాద్ వచ్చే వరకు రికార్డ్ అయింది, కాకపోతే మొత్తం చూశారు కదా ఇప్పుడు ఎట్లా వచ్చిందో, మొత్తం అంతే షూట్ అయింది. సో ఇంకా దాన్ని ఏం చూస్తారు, లొకేషన్సే కనిపినప్పుడు అని చెప్పేసి మొత్తం తీసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఎక్స్ట్రా వీడియో ఇట్లా ఫేస్ టు ఫేస్ ఎండ్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. సో చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు మేము నైట్ స్టార్ట్ అయ్యాం కదా, మార్నింగ్ వరకు ఎంత టార్చర్గా అనిపించిందంటే అసలు నిద్ర పట్టలే. అంటే అసలు ఎంత చలి పుట్టిందంటే మధ్యలో 3 కాదు మార్నింగ్ 4 నుంచి 4 నుంచి పొద్దున 6 వరకు బండులు పక్కన ఆపేసి ఫైర్ వేసుకొని కూర్చున్నాం మేము. అసలు టార్చర్గా అనిపించింది. వచ్చేదారిలో మాకు వేరే బైకర్ కూడా కనిపించాడు. సో కాకపోతే ఫన్నీ పార్ట్ ఏంటంటే అతని హెల్మెట్ ఎవరో దొంగతనం చేశారంట. హెల్మెట్ లేకుండా పాపం అంతా చలిలో ఒక్కడే నడుపుకుంటూ వస్తున్నాడు. మేము వాటర్ బ్రేక్ అని ఆగాము. వాటర్ బ్రేక్ అని ఆగినప్పుడు నేను కూడా జాయిన్ అవుతా అని అన్నాడు. సో యా జాయిన్ అవ్వు బ్రో అని చెప్పి తీసుకెళ్ళాము. అతను ఫ్రమ్ బీహార్ అంట. సో చాలా మంచి పర్సన్, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా మంచిగా మాట్లాడాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అనమాట. సో అంతే మంచిగా రైడ్ ప్రెటీ వెల్ పర్ఫెక్ట్గా వెళ్తుంది అని అనుకుంటుండే స్టార్ట్ చేశాడు అయ్యా మా సాత్విక్ బ్రో. నిద్ర పాపం నిద్ర వచ్చిందంట బాగా. సరే ఏం చేస్తామని చెప్పి సైడ్లో ఆగాము, మంచిగా ఫైర్ వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాము, చాలా మందితో మాట్లాడాము, రచ్చ చేసాము. అంతే లేచి 6కి అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయి బైక్స్ తీసి కొడుతూనే ఉన్నాం, నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాం. ఎప్పుడు వచ్చాము తెలుసా, మేము నైట్ 12కి వచ్చాము మేము మళ్ళీ నెక్స్ట్ డే. లిటరల్గా 12 to 12 24 hours నడిపినట్టున్నాం. మళ్ళీ దండం అయ్యా, నా బండికి టార్చర్. నా బండి వేసుకొని ట్రావెలింగ్ చేయటం అంటే అది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. అవ్వట్లేదు నాతో, ఆ బండి మీద ట్రావెలింగ్ అయితే అస్సలు అవ్వట్లేదు. మీకు తెలియదు, నేను ఆ రైడ్ అయిపోయిన తర్వాత 3 రోజులు బెడ్ మీద నుంచి లెగవలే. నాకు బ్యాక్ బోన్ పెయిన్ వచ్చి చేతులు పెయిన్ వచ్చి, హెల్మెట్ వేసుకుంటాం వల్ల నెక్ పెయిన్ వచ్చి, ఓ మై గాడ్. సియా కష్టాలు అయితే పడ్డాం, రిజల్ట్స్ అయితే రావట్లేదు. చూస్తున్నాను వ్యూస్ వచ్చేసి, వస్తే కొంచెం బూస్టింగ్ ఉండేది. బట్ యా మనం గివప్ అయితే ఇయ్యమా, అది మీకు కూడా తెలుసు. గివప్ ఇచ్చే యాటిట్యూడ్ అయితే కాదు మనది. ఎంతైనా కష్టపడతాం, ఏదైనా చేస్తాం. మీకోసం వీడియోలు అయితే చేస్తూనే ఉంటా, అందరికీ నచ్చేంత వరకు వీడియోలు చేస్తూనే ఉంటా. అవి మాత్రం ఆపను. కొంచెం గ్యాప్లు వస్తూ ఉంటాయి ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు. బట్ యా ఐ విల్ బీ బ్యాక్. సో యా చాలా అంటే చాలా కష్టమైన రైడ్ నాకైతే ఇది. సో ఫస్ట్ వీడియోకి మంచి రీచ్ అయితే తెప్పించారు. నెక్స్ట్ 2 వీడియోలకి మాత్రం ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి వ్యూస్ వచ్చేసి. సో ఇది మంచిగా రీచ్ వస్తుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మనకి రీచ్ చాలా అవసరం. సో అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ 1 year యూట్యూబ్లో. 1 year కంప్లీట్ అయిపోయింది. 2K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు మనకి. సో యా ఇంకా చాలా రావాలి మనకి, చాలా అంటే చాలా రావాలి. చాలా స్లో పేస్లో వెళ్తున్నాం అని అనిపిస్తుంది నాకు. కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. మీరు కనుక సపోర్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ ఎంత డ్రాప్ అయినా, అది ఎంత కిందకి వెళ్ళినా, గ్రౌండ్ లోపలికి వెళ్ళినా కూడా లాగేసి వచ్చేదాన్ని బయటకి. కొంచెం నేను ఆఫ్లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ ఇస్తే ఇట్ విల్ హెల్ప్ మీ అనమాట. సో ఏం థింక్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, షేర్ చేసేసుకోండి. దట్స్ ఆల్. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. కొంచెం నిద్ర మొత్తం ఉన్నాను కదా, టైం వచ్చేసి నైట్ 3:30 అవుతుంది. సో రేపు వీడియో అప్లోడ్ చేయాలి కదా, ఇదే మన లాస్ట్ వీడియో కదా. సో అందుకని చెప్పేసి కూర్చున్నాను ఈరోజు ఎట్లయినా అయిపోకూడదామని చెప్పేసి. సో యా గైస్, చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి. చాలా 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 కష్టపడ్డాం. అండ్ యా బైక్కి చిన్న ప్రాబ్లం అయింది ఫన్నీగా, అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. సో అంతవరకు స్టే ట్యూన్.
So I'm signing off. Bye.